వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం. రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాం కదా, కూర పచ్చళ్ళు చేస్తున్నాం ఈ నెలలో. క్యారెట్తో పచ్చడి. క్యారెట్తో 2 రకాలుగా చేయొచ్చండి. పచ్చి క్యారెట్లు కోరేసి లేదా ముక్కలు చిన్న ముక్కలు తరిగైనా దీంతో పచ్చడి చేసుకుంటే ఇంచుమించు డిట్టో కొబ్బరి పచ్చడిలాగా ఉంటుంది, ఒక వెరైటీ. రెండోది క్యారెట్ని మగ్గబెట్టి చేసే పచ్చడి. ఇవాళ మనం పచ్చి క్యారెట్ల పచ్చడి చేసుకుందాము. అన్నంలోకి చాలా బాగుంటుందండి. నేనేం చేస్తానంటే చెప్తా చూడండి. ఈ పచ్చడి చేసేసి దీన్ని అన్నంలో కలిపేసి ఒక బౌల్ నిండా కలిపి దాని మీద మళ్ళీ పులిహార పోపులాగా తాలింపు పెట్టేసి కొంచెం నిమ్మకాయ రసం పిండుతాను కొద్దిగా. పిల్లల బాక్సుల్లోకి చాలా బాగుంటుందండి. మనం కూడా బాక్స్లో పెట్టుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ పచ్చడి చేయటం, అన్నంలో కలిపేయటమే, బాగుంటుంది. క్యారెట్ని కోరేసి పక్కన పెట్టుకోండి. చెక్కు తీయటము, ఈ తల తీసేసి బాగా కోరేసి సన్నగా పక్కన పెట్టుకుంటే ఇది మనం ఒకసారి మిక్సీలో వేసుకున్నా బాగానే ఉంటుంది. రోట్లో రుబ్బుకుంటే కొంచెం బాగా నలిగి కొత్త రుచిగా వస్తుంది. చేసి చూపిస్తాను చూడండి. సింపులే ఇది. మనం కొబ్బరి పచ్చడి ఎట్లా చేస్తాం, మినపప్పు తాలింపు అంతే. ఈ క్యారెట్ కోరగానే ఓ ఇంత చిన్న ఉసిరికాయ అంత చింతపండుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. దీంట్లోకి మనం యాడ్ చేస్తాం అదే చింతపండే రుచి. దీనికి ఎండుమిర్చితోటే చేసుకుంటామండి. ఇందులో పచ్చిమిరపకాయలు పడవసలు. ఒక 2 స్పూన్ల నూనె వేద్దాము. దీనికి నూనె బాగుంటుంది. క్యారెట్ తీపిగానో చప్పగానో ఉంటుంది కదా, అందుకని దీంట్లో మెంతులు పడవండి. క్యారెట్ కూరల్లో మనం పులుసు కూర చేసుకుంటాము ఆవ పెట్టుకుని, అలాంటప్పుడు మెంతులు వేసుకోవచ్చు. కానీ ఒట్టిగా ఇగురు వేసుకునేటప్పుడు, తాలింపు వేసుకునేటప్పుడు మెంతులు వాడద్దు. అవి రుచిగా ఉండవు, పంటికి తగిలితే చేదు తెలుస్తుంది. కొబ్బరి పచ్చడిలో వేసినట్టు మినపప్పే ఎక్కువ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు నూనెలో వేయండి. ఆవాలు పేలిన తర్వాత ఒక పెద్ద స్పూను మినపప్పు కూడా వేద్దాం. ఇదే ఈ తాలింపు రుచి అండి. ఇంకా పెద్ద వేరేదేం వేయం మనం. ఒక 5 క్యారెట్లు అనుకోండి, ఇంచుమించుగా ఒక 1/4 కిలో క్యారెట్లకి ఇట్లా ఒక 10-12 ఎండుమిర్చి పడతాయి. మిరపకాయలు వేసేద్దాం తాలింపులో. మరి కాస్త ఇంగు వేయండి. ఒకవేళ మన దగ్గర పాల ఇంగు ఉంటే అది ఎక్కువ రుచిగా ఉంటుంది. నాకేంటంటే ఈ పచ్చడి మరీ ఆరెంజ్గా ఉంటుంది కదా, కొంచెం కరివేపాకు వేస్తే ఇష్టం అండి. ఇది ఆప్షనలే, మీకు నచ్చితే వేసుకోండి. కరివేపాకు కొద్దిగా పేలనిచ్చి స్టవ్ ఆపేసేద్దాము. పోపుని తీసి పక్కన పెట్టేసుకుందాం. మనం పోపులో పసుపు వేయలేదండి, ఇప్పుడు వేసేసుకుందాం. దీన్ని ఏం చేద్దామంటే రోట్లోకి షిఫ్ట్ చేసి రుబ్బేద్దాం, లేకపోతే దంచేద్దాం. ఈ నూరేసిన కారాన్ని తీసి పైన పెట్టుకుని ఈ క్యారెట్ని వేసేద్దాం. క్యారెట్ ముక్కలు కూడా చేసుకోవచ్చు అండి, కాకపోతే కొంచెం దంచే సత్తా ఉండాలి. కోరితే ఏంటంటే బాగా సాఫ్ట్గా వచ్చి బాగుంటుందని కోరేస్తున్నాం అనమాట. కొద్దిగా కోరుగా ఉంటుంది. కొబ్బరి కూర పచ్చడి ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతే. కొంచెం కొంచెం వేసి దాన్ని నలగనిస్తే బాగా కలిసిపోతుంది. ఇందులో నీళ్లు పోసే ప్రయత్నం చేయొద్దండి. వాటర్ తగిలిద్దా పచ్చడి ఒక్క పూట కూడా నిలవ ఉండదు. కొంచెం ఉప్పు తగిలేసరికి ఆటోమేటిక్గా ఇందులో ఉన్న తడి బయటకు వస్తుంది, పచ్చడి నలిగి మెత్తబడుతుంది. మనం కనుక నీళ్ళు పోసామా స్పీడ్గా అవుతుందని మిక్సీలో కూడా మనం వాటర్ ఎప్పుడు తగిలిస్తామో అప్పుడే పచ్చడి పాడైపోతుంది. సరిపడా ఉప్పు వేయండి, ఆటోమేటిక్గా ఇందులో నుంచి తడి వచ్చేస్తుంది, బయటికి కదులుతుంది. రోల్ కానీ మనం రుబ్బురాయితో చేస్తే రుబ్బురాయి, లేదా మనం కర్రతో కనుక దంచామా దానికి కూడా ఈజీగా లూజ్ వచ్చేస్తుంది అన్నమాట. బాగుంది. ఇది ఆరెంజ్గా ఉంది కాబట్టి మనం క్యారెట్ పచ్చడి తెలుస్తుంది, కానీ లేకపోతే అసలు క్యారెట్ రుచి మచ్చుకైనా ఉండదండి. చప్పగా తీయగా అలా ఉంటుంది కదా.
చప్పా ఉండదు, తీపి ఉండదు, చక్కగా రుచికరంగా తయారవుతుంది. చాలు, ఇంతకంటే మెత్తగా మనం దీన్ని రుబ్బాల్సిన పనే లేదు. తీసేద్దాం. మీకు పై తాలింపుల సరదా ఉంటే, పైన ఏదైనా తాలింపు కనపడాలి, పోపు గింజలు కనపడాలంటే పైన చిన్న పోపు వేసుకోండి. కానీ జనరల్గా ఈ పచ్చళ్ళల్లో అంత అవసరం ఉండదండి. మనం మిక్సీలో వేస్తే పచ్చడి బాగా అంతా నలిగిపోయి శుద్ధైపోతుంది కదా, పోపు కనపడదు ఎక్కడ. అందుకని అప్పుడు మనం పైన ఏదో తాలింపు వేసుకున్నామంటే అందానికి బాగానే ఉంటుంది. కానీ ఇందులో పోపు పూర్తిగా అతి నున్నగా ఏమి నలగదు, ఎంతో కొంత భావకంగా కనపడుతుంది. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పని ఎందుకు, ఎక్స్ట్రా నూనె ఎందుకు? నా పాయింట్ అయితే అదనమాట, పైన మళ్ళీ నూనె వద్దు అని. నేను ఈ సందట్లో చింతపండు ఎప్పుడు వేసి రుబ్బాను అని డౌట్ వస్తుంది మీకు. విజువల్ కనపడి ఉండదు బహుశా. మధ్యలోనే మనం పోపు నూరేటప్పుడే చింతపండు కూడా వేసి నూరేసి తర్వాత మనం క్యారెట్ ఇందులో పెట్టి నూరేసాం. గుమగుమలాడే నోరూరించి కమ్మని పచ్చి క్యారెట్ల పచ్చడి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.